ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బాక్కాయతోని ఒక మంచి పచ్చడి చూపించబోతున్నానండి. ఈ పచ్చడి అన్నది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారనుకోండి, టేస్ట్ అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, పులుపు అన్నది చాలా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయాల్సిందే. అంత టేస్టీగా ఉండేటువంటి వాక్కాయ లేదా కలింకాయ అని పిలుచుకునేటువంటి పచ్చడి తయారీ విధానం వీడియోలోకెళ్ళి చూసేద్దామా మరి? ముందుగా నేనైతే ఇక్కడ ఒక 250 గ్రాములు వాక్కాయని తీసుకున్నానండి. వీటి మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక పొడిగుడ్డ మీద వేసుకొని తడన్నది ఎక్కడా లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్నటువంటి వాక్కాయల్ని ఫ్యాన్ కింద ఒక పొడిగుడ్డను వేసుకొని దాని మీద ఈ వాక్కాయలు వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. పచ్చడి మాత్రం తడన్నది ఎక్కడా లేకుండా ఈ వాక్కాయకి చూసుకోవాలండి. అలా చూసుకుంటేనే ఈ వాక్కాయ పచ్చడి అన్నది బయట ఉంటే 3 నెలలు, ఫ్రిడ్జ్లో ఉంటే 6 నెలల వరకు ఉంటుందన్నమాట. ఇలా తుడుచుకున్నటువంటి వాక్కాయల్లోని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కదా, ఇలా ఉన్నటువంటి గింజలన్నీ తీసేయాలన్నమాట. అంతేకాదండి, ఈ వాక్కాయలన్నవి బాగా మెత్తగా ఉన్నాను లేదా బాగా పండిపోయిన అటువంటి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. నాకైతే అవేమీ లేవన్నమాట. అందుకని నేను మొత్తం వాక్కాయలన్నీ పచ్చడి చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వాక్కాయలన్నిటిని కట్ చేసుకొని వీటిలో ఉన్నటువంటి గింజలన్నీ సపరేట్ చేసిందా చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్నటువంటి వాక్కాయలోని ఇన్ని గింజలు వచ్చాయన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఈ వాక్కాయలు అన్నవి ఎన్ని ముక్కలు వచ్చాయి అనేది ఒక కప్పుతో కొలుచుకున్నామనుకోండి, తర్వాత వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలన్నది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్నటువంటి వాక్కాయ ముక్కల్ని ఈ కప్పుతో కొలుచుకుంటున్నానండి. ఈ కప్పుతో నాకు 2 కప్పుల వాక్కాయ ముక్కలు వచ్చాయండి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో వాక్కాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు పచ్చడి కారము, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను తీసుకొని దానిని తొక్క ఒలుచుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ వెల్లుల్లిపాయ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో కారం తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు ఉప్పు, తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు వేపుకున్నటువంటి పౌడర్ని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్పు కారం తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు పల్లీల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నానండి. అంతేకాదు, ఇక్కడ ఆయిల్ అన్నది వేడి చేయనవసరం లేదండి. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 2 రోజులు పక్కన పెట్టుకుందామండి. 3వ రోజు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మీకు ఆయిల్ అన్నది సరిపడకపోయినా, ఉప్పు కారము ఏవైనా సరిపడకపోయినా ఒక్కసారి ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని గాలి తగలినటువంటి ఒక ఎయిర్టైట్ సీసాలోని పెట్టుకున్నారనుకోండి, 3 నుండి 6 నెలల వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే ఇలా గాజు సీసాలోకి పెట్టుకున్న తర్వాత పచ్చడి కలుపుకున్నటువంటి బౌల్లోకి వేడి వేడి అన్నము, కొంచెం నెయ్యి, మరి కొంచెం ఈ వాక్కాయ పచ్చడి అన్నది వేసుకొని బాగా కలుపుకొని తింటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వాక్కాయ పచ్చడి రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.